సాధారణంగా ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు, సక్సెస్ ఫార్ములాతో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఆ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారు. ఎలా అనుకుంటున్నారా? అయితే చూసేయండి. వరుసగా మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలతో నిరాశపరిచిన నితిన్ అప్కమింగ్ సినిమాతోనూ రిస్క్ చేస్తున్నారు. తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములాని పక్కకు పెట్టి పెద్దగా వర్కౌట్ కాని జోనర్లోనే సినిమా చేస్తున్నారు. నితిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఎక్కువగా లవ్ స్టోరీలే. కామెడీ ఎంటర్టైనర్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ యాక్షన్ జోనర్ మాత్రం ఈ యంగ్ హీరోకు అస్సలు కలిసి రాలేదు. మాస్ యాక్షన్ ఫార్మాట్లో చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. అయినా మరోసారి మాస్ యాక్షన్ మూవీతోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నితిన్. తాజాగా తన నెక్స్ట్ మూవీ తమ్ముడు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూశాక తమ్ముడు కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనరే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మరి ఈ సినిమా అయినా నితిన్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. కోవిడ్ టైంలో అన్ని భాషల కంటెంట్ చూడటం మొదలుపెట్టిన తెలుగు ఆడియన్స్ మాలీవుడ్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి నుండి మలయాళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈ జోరు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగు నేల మీద రికార్డుల కోసం పోటీ పడుతున్నాయి మలయాళ మూవీస్. తమిళ సినిమాలు చాలా కాలంగా టాలీవుడ్లో సత్తా చాటుతున్నాయి. కానీ మలయాళ సినిమాలు మన దగ్గర సక్సెస్ అవ్వడం అన్నది మాత్రం ఈ మధ్యే మొదలైంది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలు మన్యం పులి 2018, మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మన్యం పులి 9.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఆస్కార్ దాకా వెళ్లిన 2018 10 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇన్నాళ్లు టాలీవుడ్ మలయాళ సినిమా రికార్డులు ఇవే. కానీ ఇప్పుడు ఈ రికార్డుల్ని ఒక చిన్న సినిమా బ్రేక్ చేసింది. రీసెంట్గా టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన మలయాళ మూవీ ప్రేమలు, మాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు నేల మీద కూడా అదే జోరు చూపిస్తోంది. గత రికార్డులన్నిటినీ చెరిపేస్తూ 12 కోట్ల మార్కుని క్రాస్ చేసి దూసుకుపోతోంది ప్రేమలు. అయితే ఈ రికార్డ్ కూడా త్వరలోనే బ్రేక్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రీసెంట్ టైమ్స్లో మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో మూవీ మంజుమెల్ బాయ్స్. ఈ సినిమా కూడా త్వరలో తెలుగులో రిలీజ్ అవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కావడంతో ప్రేమలను మించి వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. క్లాసిక్స్ గా గుర్తుండిపోయిన సినిమాలను రీమేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయితే ఎంత మంచి పేరు వస్తుందో, ఫెయిల్ అయితే అంతకు మించిన డ్యామేజ్ జరుగుతుంది. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అయినా మరోసారి అదే రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఓ కోలీవుడ్ యంగ్ హీరో. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా సత్య. 1988లో తెరకెక్కిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడు. కమల్ హాసన్ కు జంటగా అమలా నటించారు. ఓ బాలీవుడ్ మూవీకి రీమేక్గా తెరకెక్కిన సత్య ఒరిజినల్ ను మించి సక్సెస్ అయింది. కమల్ పర్ఫార్మెన్స్, సురేష్ కృష్ణ టేకింగ్, ఇళయరాజా మ్యూజిక్తో క్లాసిక్స్ సరసన నిలిచింది సత్య. ఇన్నేళ్ల తర్వాత సత్య సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను రీమేక్ చేస్తోంది స్టార్ హీరో కాదు, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ సెల్వన్ కమల్ మూవీని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యారు అశోక్. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోర్ తొళిల్, బ్లూ స్టార్ సినిమాల సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు అశోక్ సెల్వన్. ఇప్పటికే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ ఇప్పుడు కమర్షియల్ ఇమేజ్ మీద దృష్టి పెట్టారు. అందుకే సత్య రీమేక్ తో ఆ కోరిక కూడా తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కొంతమంది హీరోలు స్టార్ ఇమేజ్ కోసం, కమర్షియల్ సక్సెస్ల కోసం సినిమాలు చేస్తే, మరికొంతమంది మాత్రం సినిమా మీద ప్యాషన్తో, క్యారెక్టర్ మీద ప్రేమతో సినిమాలు చేస్తారు. అలాంటి ఓ విలక్షణ నటుడే రణ్దీప్ హుడా. రీసెంట్గా స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రణ్దీప్ తన ఎక్స్పీరియన్సెస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. గతంలో సరబ్జిత్ సినిమా కోసం భారీగా బరువు తగ్గిన రణ్దీప్ హుడా స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం మరోసారి అలాంటి రిస్కే చేశారు. కేవలం 4 నెలల్లో 30 కిలోలకు పైగా బరువు తగ్గి ఈ సినిమాలో నటించారు రణ్దీప్. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. ఈ జర్నీలో ఆయనకు ఎదురైన కష్టాల్ని అభిమానులతో పంచుకున్నారు. తన టీంలో ఉన్న వాళ్లకు ఎలాగోలా సినిమా పూర్తి చేయాలని ఉందే తప్ప క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావాలన్న ఆలోచన లేదని, దీంతో తాను కూడా చాలా ఇబ్బందులు పడాల్సొచ్చిందన్నారు రణ్దీప్. అదే సమయంలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫిజికల్గా ఎంతో స్ట్రెయిన్ అయ్యా అంటున్నారు. తక్కువ రోజుల్లో బరువు తగ్గడం కోసం రిస్కీ డైట్ ఫాలో అయ్యారు రణ్దీప్. రోజులో 1 స్పూన్ బాదం బటర్, కొంచెం కొబ్బరి నీళ్లు, కొన్ని నట్స్ మాత్రమే తీసుకునేలా డైట్ ప్లాన్ రెడీ చేశారు. తిండి సరిగా లేకపోవడంతో సెట్స్లో పడిపోయేవాణ్ణి అని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకోవడం మరింత స్ట్రెయిన్ అనిపించిందన్నారు.
ఎనర్జీ లేకపోవడంతో హాలోసినేషన్స్ కూడా ఎక్కువయ్యాయని, రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడ్డానని చెప్పారు. సెట్లో ఉన్న సమయంలో కళ్ల ముందు నీడలు కనిపించేవని, ఆ సమయంలో కాస్త రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేశామన్నారు. రణ్దీప్ ఇంత కష్టపడి చేసిన స్వతంత్రవీర్ సావర్కర్ సినిమా మార్చి 22న ఆడియన్స్ ముందుకొచ్చింది. సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ లో ఈ బ్యూటీ లుక్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. నేనొక్కడ్నే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తెలుగులో ఫెయిల్ అయినా నార్త్లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్తోనూ సత్తా చాటుతున్నారు. ఒకవైపు గ్లామర్ ఇమేజ్ను క్యారీ చేస్తూనే ట్రెడిషనల్ రోల్స్లోనూ వావ్ అనిపిస్తున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా సినిమా థీమ్కు తగ్గ లుక్స్తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు కృతి సనన్. ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించిన కృతి ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో చీరకట్టులో హుందాగా కనిపించారు. రీసెంట్గా రిలీజ్ అయిన తేరే బాతోమే ఎస్సా ఉల్జాజియా సినిమా ప్రమోషన్స్లోనూ షాహిద్ కపూర్తో కలిసి సందడి చేశారు కృతి. ఈ టైంలో కృతి గ్లామర్ షో కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా క్రూజ్ సినిమా విషయంలో మరో అడుగు ముందుకేశారు ఈ బ్యూటీ. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన క్రూజ్ సినిమాలో సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్తో కలిసి నటించారు కృతి సనన్. ఈ సినిమా ప్రమోషన్స్లో సీనియర్స్ను మించి దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అల్ట్రా గ్లామరస్ లుక్స్లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండేలా చూసుకుంటున్నారు కృతి సనన్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.